హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి నా మిషన్ డీటెయిల్స్ చెప్పమని. సో డీటెయిల్స్ చెప్పే టైం అయితే వచ్చింది. ఇది వచ్చేసి విమల్ కంపెనీ లింక్ మిషన్ అంటారనమాట. ఇది పెద్ద మిషను. చిన్న మిషన్కి పెద్ద మిషన్కి ఫినిషింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, స్పీడ్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. సో విమల్ పాత మిషనే సెకండ్ హ్యాండ్లో అమ్మితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 2000 రూపీస్కి అయితే ఇచ్చారండి సెకండ్ హ్యాండ్. కానీ బాగుందన్నమాట. రన్నింగ్ అంతా కూడా మంచి మెయింటెనెన్స్గా చేసినట్టున్నారు, బాగానే మెయింటైన్ చేశారు. సో కాబట్టి నాకు బాగానే వచ్చింది. ఇప్పుడు మీకు తెలియాలంటే బండ గుర్తులు చెప్తాను. పెద్ద మిషన్ అంటే ఏంటంటే, ఇక్కడ నాకు చెక్ ఉంది కదా, జాయింట్ చూసారా, ఈ జాయింట్ ఉంటుందన్నమాట పెద్ద మిషన్కి. అంటే లింక్ మిషన్ అంటారు కదా. సో పెద్ద మిషన్కి ఈ చెక్క ఉండటం వల్ల ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా మనకి కింద పడకుండా లాంగ్ ఫ్రాక్లు కుట్టేటప్పుడు కొంచెం బల్ల అనేది ఎక్కువ వస్తుంది. అది మనం తీసేసుకోవచ్చు, కిందకి పెట్టేయచ్చు. దానికోసం ఇలాగా ఐరన్ స్టిక్ అయితే ఇచ్చారు. దీన్ని ఇలాగా పైకంటే మనకి కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ పైకి పెట్టుకోవచ్చు. స్పేసియస్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత వచ్చేసి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ మిషన్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆ చెక్ ఒకటి, ఇక్కడ నెంబర్స్ రౌండ్గా ఉంటాయి చూసారా. అదేవిధంగా రఫ్ ఇవ్వడానికి కూడా పక్కన ఇది ఉంటుంది అనమాట, ఆప్షన్ అనేది. ఈ ఆప్షన్ కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా మిగతా అంతా కామనే. మనకి ఈ రఫ్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది చేంజ్ చేయడానికి. మనకి లూజ్ కుట్టు, దూరం కుట్టు, దగ్గర కుట్టుకి రౌండ్గా ఉంటుంది అనమాట. రఫ్ ఇవ్వడానికి ఇది ఒక చిన్నది. ఇంకా మిగతా దానికి ఏం డిఫరెన్స్ లేదు. ఇదంతా థ్రెడ్డింగ్ మొత్తం కూడా సేమే, ఏం డిఫరెంట్ లేదు. పాదం మాత్రం పెద్దగా ఉంటుందండి. దీనికి సపరేట్ పాదం ఉంటుంది, చిన్న మిషన్ పాదం కాదు. మీరు సింగిల్ పాదం కదా, సపరేట్గా ఉంటుంది అనమాట. అది అమ్ముతారు, షాప్లో అడిగితే ఇస్తారు. సూది కూడా డిఫరెంట్ ఉంటుందండి. పెద్ద మిషన్ సూది వేరు, చిన్న మిషన్ సూది వేరు అనమాట. ఈ నెంబర్ వచ్చేసి 16 నెంబరు, 18 నెంబర్ కూడా ఉంటుంది. ఇది పెద్ద మిషన్ సూది, చిన్న మిషన్ సూది కాదు. మిషన్ సూది వేరే ఉంటుంది, పాదం కూడా పెద్దగా ఉంటుంది అనమాట. చూపిస్తాను చూడండి. లెఫ్ట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్ది రెండు ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి పెద్ద మిషన్ సింగిల్ పాదాలంటే ఇస్తారు, చిన్న మిషన్ది వేరే ఉంటుంది. చూడండి, ఇది P36L అనమాట. సుసెల్ వాళ్ళు అడిగితే ఇస్తారండి, బాగా సెట్ అవుతుంది. కానీ నేను అన్నిటికి వాడను, ఓన్లీ మొగ్గం వర్క్ బ్లౌజ్కి మాత్రమే వాడతాను. నా చేతి వాళ్ళని బట్టి ఏదో ఒకటి సెట్ చేసుకుంటాను. కానీ మనకి సూది పక్కకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అదేవిధంగా కింద బాపిన్ ఉంటుంది కదా, చూడండి నేను వెనకాల ఎత్తుతున్నాను చూసారా పాదాన్ని. ఇక్కడ బాపిన్ ఉంది కదా, ఇది కూడా డిఫరెంట్ అనమాట. ఈ రౌండ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది పెద్ద మిషన్కి సపరేట్ ఉంటుంది, చిన్న మిషన్ వేరు, పెద్ద మిషన్కి సపరేట్గా ఉంటుంది. కానీ తొక్కడం అవన్నీ కూడా కామనే. ఇవి ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట. ఇంకొకటి వచ్చేసి, మనం చిన్న మిషన్కి వెనకాల పాదాన్ని పైకి లేపడానికి మనకు ఒకటి ఉంటుంది కదా, చూడండి. ఇలా పైకి లేపడానికి చూపిస్తాను దగ్గర నుంచి. ఇలా పైకి లేపితే పైకి లేస్తుంది కదా చిన్న మిషన్కి. దీనికి అవసరం లేదండి, దీన్ని వాడాల్సిన అవసరం లేదు. కింద మనకి మోకాల దగ్గర మనకు ఒక పెడల్ లాంటిది ఇస్తారనమాట. దీన్ని మనం రైట్ సైడ్కి ప్రెస్ చేస్తే పాదం అనేది పైకి లేస్తుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట. ప్రతిసారి వెనకాల లేపకుండా ఒక మంచి ఆప్షన్ ఇది. ఇలా పైకి లేపుతుంది చూడండి. ఎంతవరకు లెగుస్తుందంటే, నేను కూర్చుని చూపిస్తాను మీకు. మనకి మన ఫింగర్ అంతా పైకి లేపుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. నేను కింద హ్యాండ్ తోటి లేపుతున్నాను. ఎంతవరకు హైట్ వెళ్తుందంటే, మన ఫింగర్ పట్టే అంతవరకు పైకి లేస్తుంది అనమాట. చిన్న మిషన్ కన్నా ఎక్కువ లేస్తుంది చూడండి. ఈ ఫింగర్ పట్టే అంత లెగుస్తుంది, కింద ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది. దానివల్ల మనకి చిరాకు అనేది రాదు, ప్రతిసారి వెనకాల లేపాల్సిన అవసరం ఉండదు. సో ఇదొక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి. అయితే మీరు నార్మల్ బ్లౌజులు, మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి అనుకుంటే నార్మల్ మిషన్ సరిపోతుంది, చిన్న మిషను. బయట కస్టమర్ బ్లౌజులు కుట్టాలనుకుంటే మాత్రం ఈ పెద్ద మిషన్ బెస్ట్ అండి. శక్తి ఉంటుంది, విమల్ కంపెనీ రెండు బెస్ట్ అనమాట. రెండిట్లో ఏది తీసుకున్నా కూడా మీకు చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది, ఫాస్ట్గా కూడా వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ మనకి తాడు పెట్టి తొక్కుకోవచ్చు. కరెంట్ లేనప్పుడు మేము తొక్కలేము అనుకుంటే మోటార్ పెట్టుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా మోటార్ మీదే తొక్కుతానండి. కరెంట్ లేకపోతే రెస్ట్ తీసుకుంటాను తప్ప కాలుతో తొక్కనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కత్తెర. నాకు కత్తెర కోసం అడుగుతున్నారు. రిట్కో 10 నెంబరు. సో ఇంకా నెంబర్స్ ఉంటాయి, నేను అంత బరువు మోయలేనని చెప్పేసి 10 నెంబర్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీషోలో కూడా దొరుకుతాయి అవి. సో ఇదంతా కామనే. తర్వాత వచ్చేసి మోటార్ గురించి అడుగుతున్నారు. ఈ మోటార్ వచ్చేసి శాంటన్ అండి, ది బెస్ట్ కంపెనీ అనమాట. సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది. నార్మల్ చిన్న మోటార్స్ ఉంటాయి, దాంతో చాలా రోజులు తొక్కాను. దానికని ఇది సూపర్ ఫాస్ట్ అనమాట, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి 1500 అలా ఉంటుంది. మంచి కంపెనీ. దీని కూడా కింద పెడలిస్తారు. ఇది డిఫరెంట్ మొత్తం. నేను ముందు చిన్న మోటార్తో తొక్కేదాన్ని, అది కూడా సెట్ అవుతుంది పెద్ద మిషన్కి. చిన్న మిషన్కి సెట్ అవుతుంది ఇది. ఈ మోటార్ అనేది పెద్ద మిషన్ కూడా సెట్ అవుతుంది. కానీ సూపర్ ఫాస్ట్ అనమాట, అడ్వాన్స్ ఫ్యూచర్.
మనకి జాక్ ఎఫ్ఐ మిషన్ ఎలాగైతే అడ్వాన్స్గా వచ్చిందో అలాగా. ఇది లింక్ మిషన్ ఎందుకంటారంటే ఇక్కడ లింక్ ఉంది చూసారా, కింద మనకి పెడల్ని పైకి లేపితే పాదం పైకి లేస్తా అని చెప్పాను కదా, ఈ లింక్ వల్ల పైకి లేపుతుంది అనమాట, లేగిస్తే పైకి వెళ్తుంది. సో ప్రజెంట్ డబ్బున్న వాళ్ళు జాక్ ఎఫ్ఐ కొనుక్కుంటున్నారు మంచి బిజినెస్ రన్ అవ్వాలని. సో మనలాంటి కొంచెం డబ్బు లేని వాళ్ళు అయితే ఇదే వాడుతున్నారనమాట. సో నేనైతే నాకు అంత అవసరం లేదని చెప్పేసి కొనుక్కోలేదు. ఇది చిన్న మిషను, దీనికి చెక్క అనేది ఇలాగే ఉంటుంది. సో దీనికి మనం ఇలాగ పీకో మిషన్ హెడ్ పెట్టుకోవచ్చు, చిన్న మిషన్ హెడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద మిషన్కి ఆ ఆప్షన్ లేదు, అదొక్కటే పడుతుంది, ఇంకా వేరే చిన్న మిషన్ పట్టవు, ఇవి మాత్రమే పడతాయి. ఇది చిన్న మిషన్, చిన్న మోటార్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద మిషన్కి సెట్ అవుతుంది, చిన్న మిషన్ కూడా సెట్ అవుతుంది, కానీ స్లోగా వెళ్తుంది, దాని అంత ఫాస్ట్గా వెళ్ళదు. ఇది వచ్చేసి 1800 ఉంటుందండి, రాల్సన్, మంచి కంపెనీ ఇది కూడా. దీంతో నేను 2 years వరకు అయితే రన్ చేశాను. ఇప్పుడు పెద్ద మోటార్ తీసుకున్నాను కదా, ఇక్కడ మాత్రం ఆయిల్ వేయకూడదు, ఇది పీకో మిషన్కి, మిగతా చోట్ల కూడా వేయచ్చు. ఈ చిన్న మిషన్ హెడ్కి నేనైతే ఫస్ట్ అయితే చిన్న మిషన్ హెడ్ పెట్టుకునేదాన్ని, అది తీసేసి పెద్ద మిషన్ హెడ్ పెట్టుకుని కుట్టేదాన్ని అనమాట. సో ఇప్పుడు నేనైతే సపరేట్ ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసుకున్నాను ఇలాగా. అర్థమైంది కదా, మోటార్స్ అనేవి దేనికన్నా వాడచ్చండి. ఇది వచ్చేసి నా రీసెంట్గా తీసుకున్న రాల్సన్ ఓవర్లాక్ మిషన్ అనమాట. ఇది చాలా మంచి కంపెనీ అండి. నాకు ఇంట్లో ప్లేస్ లేక చక్కకి బిగించేసుకున్నాను. మిషన్ బాడీ లేదు కాబట్టి తొక్కడానికి వీలుగా ఉండటానికి మోటార్ పెట్టించుకున్నాను. ఇది జస్ట్ టెంపరీ ఆప్షన్ అండి. నేను తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయినా, మాకు ప్లేస్ ఎక్కువ ఉన్న ఇంట్లోకి వెళ్ళినా అప్పుడు నేనైతే హెడ్ తీసేసి బాడీకి ఫిక్స్ చేసుకుంటాను అనమాట. ప్రజెంట్ ఇంట్లో ప్లేస్ లేక ఇలా చక్కగా ఫిక్స్ చేసి కింద ఒక బల్ల పెట్టి దాని మీద పెట్టాను, మోటార్ పెట్టాను చూడండి, తొక్కడానికి వీలుగా ఉంటుందని. ఇది ఆప్షనల్ అండి, ఖచ్చితంగా కొనుక్కోవాలని ఏం లేదు, మీకు ఫినిషింగ్ బాగుండాలనుకుంటే కొనుక్కోవాలన్నమాట. సో నేను ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చినా కూడా ఓవర్లాక్ లేకపోవడం వల్ల కొంచెం వెల్తీగా అనిపించింది నాకు. నేను ఏం చేశానంటే ఇంకా ఓవర్లాక్ మిషన్ 6100 అనమాట మోటార్తో కలిపి తీసేసుకుని 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నానండి దీనికోసము. ఎందుకంటే మన ఇంట్లో కుట్టే వాళ్ళకి మనం ఒకేసారి 250 అలా చెప్పామంటే రారనమాట. షాప్లో అయితే ఒకటేసారి 250 చెప్తారు, దాంతోపాటే వాళ్ళకి ఏంటంటే ఓవర్లాక్ అవన్నీ ఇచ్చేస్తారు, కానీ పైపింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. సో మన ఇంట్లో కుడుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే 200 చెప్పాలి లైనింగ్ బ్లౌజు. ఓన్లీ మామూలుగా ఉన్నదైతే 200 చెప్పి దానికి 20 రూపీస్ ఏమో పైపింగ్ కోసము, 20 రూపీస్ ఏమో ఓవర్లాక్ కోసం అయితే తీసుకుంటున్నాను ప్రజెంట్. ఓవర్లాక్ అనేది ఇంకా వాళ్ళకి ఆప్షన్ అనమాట, మాకు అన్నిటికి వద్దు డైలీ వేర్ వాటికి అనుకుంటే. సో నేను ఓన్లీ ఇలాగా గుచ్చుకునే వాటికి మాత్రమే ఇస్తున్నాను. చాలా ఫాస్ట్గా వెళ్తుందండి మోటార్ ఎఫెక్ట్ వల్ల. నార్మల్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇంట్లో బ్లౌజులు కుట్టుకుంటే, మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే చిన్న మిషన్ సరిపోతుంది. కస్టమర్ బ్లౌజులు కుడితే మాత్రం ఖచ్చితంగా లింక్ మిషన్ తీసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అవుతుంది. సో మీకు ఇంకా బిజినెస్ డెవలప్ అవ్వాలి, మేము కొనుక్కోగలము అనుకుంటే జాక్ ఎఫ్ఐ వస్తుంది కదా, అది తీసుకోండి. అదేంటంటే మనకి అడ్వాన్స్ ఫ్యూచర్ అనమాట. దీనికన్నా ఇప్పుడు చిన్న మిషన్కి దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో, దీనికి దానికి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది, ఇంకా సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది. అదే చిన్న మిషన్కి దీనికి డిఫరెంట్ ఎంత ఉంది, మనకి ఫ్యూచర్స్ అన్నీ సేమ్ ఉంటాయండి. జాక్ ఎఫ్ఐ కూడా సేమ్ మాట. ఇప్పుడు నేనైతే ఏం చూపించానో కాలుతోటి పైకి లేపడాలు అవన్నీ కూడా సేమ్, సపరేట్ ఇది ఎలా ఉందో అది అంతే సేమ్. మిషన్ సూది అవన్నీ కూడా కామన్గానే ఉంటుంది, కానీ చిన్న మిషన్కి పెద్ద మిషన్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు కస్టమర్ బ్లౌజులు కుడితే ఖచ్చితంగా లింక్ మిషన్ తీసుకుంటానికి ప్రిఫర్ చేయండి. లేదా మేము బడ్జెట్ పెట్టగలము, దాని మీద మేము సంపాదించగలుగుతాము, ఒక నెలలోనైనా రెండు నెలలైనా అంతే, మీరు మాత్రం 2 months అయినా చేసుకుంటాము, మాకు ఆ మనీ వచ్చేస్తుంది అని కూడా జాక్ మిషన్ అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ జాక్ ఎఫ్ఐ రన్నింగ్లో ఉంది కదా, ఎక్కడ చూసినా కూడా అదే ఇస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో చాలామంది అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు తీసుకోవట్లేదు జాక్ ఎఫ్ఐ, ఇంత ఫినిషింగ్ ఇస్తున్నారు, ఇంత బ్లౌజులు కుడుతున్నారు కదా అని. సో నేను ఒక్కటే టార్గెట్ అండి నాది, నేను రోజుకి 2 బ్లౌజులు మాత్రమే కుడతాను. ఆ తర్వాత పిల్లలు, ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఆ 2 బ్లౌజులు కుట్టడానికి ఇక్కడ ఎలాగో ఫినిషింగ్ వస్తుంది, అదేవిధంగా ఫిట్టింగ్ కూడా ఇస్తున్నాను. అంతగా కుట్టాల్సిన అవసరం ఏముంది అంత ఫాస్ట్గా అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను అనమాట. సో అందుకనే కొనుక్కోపోవడానికి మెయిన్ రీజన్. షార్ట్లో కూడా చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు కొనుక్కోలేదు ఇన్ని రోజుల నుంచి అని. సో ఇదే రీజన్ అండి, నేను కుట్టే వాటికి అంత అవసరం లేదు అనిపించింది, అందుకనే. దాని మీద కుడితే ఖచ్చితంగా రోజుకి 10 బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చండి. ఎందుకంటే దీని మీదే చెప్తాను, మీరు ఇంట్లో పనులన్నీ చేసుకుని ప్లాన్గా వేసుకుంటే ఒక 8 బ్లౌజుల వరకు కుట్టొచ్చని. అలాంటిది దాని మీద ఇంకా ఎక్కువ కుట్టొచ్చు కదా, అంతా సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది. సో కాబట్టి నేను అందుకుని తీసుకోలేదు, నేను కుట్టే బ్లౌజులకి ఇది చాలు అనిపించింది.
ఇన్ని రోజులు అయితే తీసుకోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదేనమాట. సో ఇప్పుడైతే నేను ఇది నెట్టెడ్ వర్క్ బ్లౌజ్ అనేది కుడుతున్నానండి. సో ఇలాంటివి ఏంటంటే మన స్టిచ్చింగ్ ఛానల్ ప్రిఫర్ చేయరనమాట. లైట్ కలర్ కదా, కళ్ళకి ఇంపుగా కనిపిస్తేనే ప్రిఫర్ చేస్తారు. సో దాన్ని అలాగ ఒంటరిగా వదిలేయడం ఎందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసి దీంట్లో పెడుతున్నాను. సో నేను ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ వస్తే ఇదే మెథడ్ ఫాలో అవుతానండి. ఫస్ట్ వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు కట్ చేయను అనమాట. ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఇలాగ జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి పీసెస్ అనేవి అటు ఇటు వెళ్ళవు, అదేవిధంగా మళ్ళీ జాయిన్ చేసుకునే పని కూడా ఉండదన్నమాట. సో ఇదే మెథడ్ నేను ఫాలో అవుతాను కాబట్టి నాకు కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్తాను కదా, ఇక్కడ నేను ఇప్పుడే వెంటనే వెళ్ళి ఓవర్లాక్ చేసుకుంటాను. రెండు కుట్టేసిన తర్వాత లెఫ్ట్కి రైట్కి. సో చెప్పాను కదా, ఓవర్లాక్ అనేది ఆప్షన్ అండి. మీరు ఫినిషింగ్ ఇవ్వాలి అనుకుంటే, బొటిక్ లెవెల్ ఫినిషింగ్ ఇస్తున్నాము, అదొక్కటే లోటు ఉంది అనుకుంటే అది కూడా ఇచ్చేసారనుకోండి, ఎక్స్ట్రా 20 రూపీస్ అనేది ఛార్జ్ చేయొచ్చు. ఇవ్వగలిగితేనే మాత్రమే ఛార్జ్ చేయాలండి. అందరికీ ఛార్జ్ చేసినా కూడా వేస్ట్ అనమాట. వాళ్ళు మనీ ఇస్తేనే మీరు తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వకపోతే మీరు చేయకండి. ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్రీగా కాదు కదా మన ఓవర్లాక్ అనేది. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చూడండి, కరెక్ట్గా చూసేసుకుని ఇంకా ఉక్స్ పట్టి కాజా పట్టి కామనే కదా, ఎంత మంచిదంటే ఇది. చిన్న సైజు బ్లౌజు, మంచి ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్. అస్సలు పెట్టినా కూడా ఎక్కువ మంది చూడరు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా పెట్టామంటే యూస్ఫుల్గా ఉండాలి కదా. ఒక 10 మంది కాకపోయినా కనీసం మనం ఎంతమంది ఉన్నారో అంతమంది చూడకపోయినా కొంతమందినే చూసేటట్టు ఉండాలి కదా. అస్సలు ఇంట్రెస్టే చూపించారు అనమాట. లైట్ కలర్స్, అదే కొంచెం డార్క్ కలర్స్ వచ్చాయనుకోండి అవి చూస్తారు ఎక్కువ మంది. సో ఎక్కువ మంది చూడడానికి ట్రై చేస్తానమాట. అలా అని చెప్పేసి వదిలేయట్లేం కదా ప్రతి బ్లౌజు, అందుకని చెప్పేసి ఇలాగా ఆప్షన్లో పెట్టేస్తూ ఉంటా. నిన్న వచ్చేసి ఈ బ్లౌజ్ కుట్టానండి. తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ నెట్టెడ్ కూడా కుట్టాను. అది షూట్ చేయలేదు, అప్పటికే రిలేటివ్స్ వచ్చారన్నమాట ఇంటికి. వాళ్ళతో మాట్లాడుకుంటూ కుట్టేశాను. షూట్ చేస్తే మళ్ళీ ఇదేంటి ఎందుకు అన్నీ అడుగుతారు, అందుకని చెప్పేసి షూట్ చేయలేదు. కానీ కటింగ్ అయితే పెట్టాను. తర్వాత వచ్చేసి ఇంకొక ఈ నైట్ టైంలో ముకుంద హ్యాండ్స్ కూడా స్టిచ్ వేశాను. అది ఈరోజు పెట్టాలి వీడియో అనేది. ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో వేసుకున్న హ్యాండ్ అన్నమాట. చాలా రోజుల తర్వాత వచ్చింది. అంతకంటే ముందు చాలా వీడియోస్ పెట్టానండి, చాలామంది పెట్టుకున్నారు. ఇంకా అది ట్రెండ్ ఆగిపోయే టైంలో మళ్ళీ ఇంకొకరు వచ్చారన్నమాట కుట్టమని. మనం ట్రెండ్ని ఫాలో అయిపోతూ ఉంటే మనకు కూడా బాగుంటుందండి. వేసుకునేటప్పుడు అందరూ ఫ్యాషన్గా ఉంటున్నారని అనుకుంటారనమాట. సో అందుకని వచ్చిన వాళ్ళకి నేను ఆ టైంలో ప్రిఫర్ చేసేదనమాట, అవి పెట్టించుకోండి బాగుంటుంది, ప్రజెంట్ ట్రెండింగ్గా ఉందని. సో అలాగా మనం కూడా సజెషన్స్ ఇచ్చామనుకోండి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇది చాలా ఈజీగానే అయిపోయిందండి, ఎక్కువ కష్టపడలేదు. ఎందుకంటే తిప్పేయటము, ఆ తర్వాత బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కస్టమర్ ఫోన్ చేసి నాకు పైపింగ్ వేయమన్నారు. తర్వాత కుట్టిన బ్లౌజ్ కూడా పైపింగ్ వేసి మొత్తం కూడా ఓవర్లాక్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. అయితే మీ దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది, అన్నీ బాగున్నప్పుడు మీ దగ్గర కొనే స్తోమత ఉంటే ఓవర్లాక్ కూడా కొనేసుకోండి. అది ఇంకా చూసే వాళ్ళకి బొటిక్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళకన్నా ఒక 10 రూపాయలు తక్కువ తీసుకుంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. కొంతమంది ఏంటంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆ రెండు కావాలనుకునే వాళ్ళు షాప్కి వెళ్తారనమాట. షాప్కైనా సరే, తర్వాత వచ్చేసి బొటిక్ అయినా సరే. సో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఇచ్చారనుకోండి, ఒక 10 రూపాయలు తక్కువ తీసుకుంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ప్రజెంట్ అయితే నేను ఎలాంటి బోర్డు పెట్టలేదండి. బోర్డు పెట్టుంటే మేబీ చాలామంది ఎక్కువైపోయే వాళ్ళేమో. నాకు అంతే మంది వద్దు, ఉన్నంతలోనే రోజుకి 2 బ్లౌజులకి సరిపడంత కస్టమర్స్ మాత్రమే ఉండాలని చెప్పేసి నేను ఇప్పుడైతే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళని వదిలేసి అయితే జాబ్కే వెళ్ళలేదు. అలాంటిది ఈ బిజినెస్ని అలాగే ఇంప్రూవ్ చేస్తాను. అందుకనే నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోలేదు. ఉన్న వాళ్ళనే కొద్దిగా ఇలాగా పైపింగ్ అవన్నీ వేసి అక్కడి నుంచి ఎగస్ట్రా అమౌంట్ అనేది తీసుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు మనకి పైపింగ్ వేస్తే మనీ ఇస్తారా ఇవ్వరా అని. తీసుకోవాలండి, ఇదివరకులా లేవు రోజులు, అన్నీ పెరిగిపోయాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు 1 మీటర్ పైపింగ్ క్లాత్ వచ్చేసి 120-130 ఉంది, బెస్ట్ క్వాలిటీ. అంతే, అది నడానికి చేతులకి మెడకి అన్నిటికీ వేయించుకుంటున్నారనమాట. అవన్నీ వేయించుకునేసరికి మనకు ఒక 10 మంది కూడా రావట్లేదు. సో నేను చూస్తున్నాను కదా, ఇదివరకులాగా పీసులు కూడా మిగలట్లేదండి. దాని కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. ఏదైనా ప్లెయిన్ బ్లౌజులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి 1 మీటరు తీసుకునే చోట 90 తీసుకుంటున్నారు, 80 తీసుకున్న తర్వాత 75 అలా తీసుకుంటున్నారనమాట. దానివల్ల మనకి క్లాత్లు కూడా మిగలట్లేదు. ఇది వరకు మిగిలాయి ఫ్రీగానే వేసేదాన్ని, మనం ఏం డబ్బులు పెట్టి కొనట్లేదు కదా అని చెప్పేసి. ఇప్పుడు అలా కాదు, అవన్నీ కూడా మనం డబ్బులు పెట్టాలి కాబట్టి మనం మనీ అనేది తీసుకోవాలి.
పైగా నేను ఏం చెప్తున్నానంటే ఫ్రీగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసి ఇస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. నేను క్లాత్ ఒకటే డబ్బులు నేను కొన్నాను కాబట్టి మీకు మనీ అనేది ఛార్జ్ చేస్తున్నాను. ఆ థ్రెడ్ కుట్టినందుకు అవన్నీ కూడా టైం పడతాయి కదా, ఆ టైం అనేది నేను తీసుకోవట్లేదు మనీ. యాక్చువల్గా అయితే కుట్టినందుకు అన్నిటికీ కలిపి ఒక 30 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. నేను అది చేయట్లేదు అనమాట. జస్ట్ నేను క్లాత్కి సరిపడంతే తీసుకుంటున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే షోల్డర్స్ మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ దగ్గర దీని దగ్గర కూడా ఓవర్లాక్ చేసుకుని వస్తానండి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇవి రెండు ఉంటే చాలండి మీకు. ముందు వచ్చేసి ఈ లింక్ మిషను, తర్వాత వచ్చేసి నేను చెప్పిన మోటరు, అవన్నీ ఉన్నాయంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇంకేం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంకా మీ దగ్గర ఇంకా బడ్జెట్ ఉంటే జాకీ ఎఫ్ఐ తీసుకోవచ్చు. అంటే దాని మీద మేము సంపాదించగలం, కుట్టగలుగుతాం అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి, ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేస్తాను అంతే. చిన్న సైజ్ బ్లౌజ్ అండి, అందుకునే ఫాస్ట్గా అయిపోయినాయి. 2 బ్లౌజులు కూడా చిన్నయే. అతుకులు లేకుండా ఉంటే ఫాస్ట్గా అయిపోతాయండి, అతుకులు ఉంటే మాత్రం అస్సలు చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసాను ఇదంతా కూడా. గుచ్చుకుంటాయండి ఇవి. ఇలాంటివి గుచ్చుకునేటప్పుడు ఓవర్లాక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. వీళ్ళు ఓవర్లాక్ ఇవ్వడం వల్ల మనకే బెనిఫిట్గా ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా మనల్ని అడుగుతారు ఓవర్లాక్ చేయమని. నేను దీనికి చేశాను, బ్లాక్ దానికి చేయలేదు. అది కొంచెం స్మూత్గానే ఉంది. వాళ్ళకి ఎక్కువ మనీ కూడా పెట్టలేరనమాట, వాళ్ళకంతా పెట్టలేని స్టేజ్లో ఉన్నారు. అందుకని చెప్పేసి కొంచెం ఇది గుచ్చుకుంటుంది కాబట్టి దీనికి ఓవర్లాక్ చేశాను. గుచ్చుకోలేని దానికి మాత్రం ఓవర్లాక్ చేయలేదు. ఉల్టా సీదా ఉన్నాయండి దీనికి, చెమ్కీస్ పైకి ఉన్నాయి, మెరుస్తున్నాయి కానీ చెమ్కీలు మాత్రం అడుగు భాగంలో ఉన్నాయన్నమాట, పైకి లేవు. అవి చూసుకుని కుట్టుకోవాలంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా దూరం కుట్టు దగ్గర కుట్టు అవన్నీ కూడా బాగుంటాయి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అనేది వర్క్ అయిపోతుందో. ఇది పాత మిషన్ అయినా సరే చాలా బాగా పనిచేసిందండి. ఇక్కడ కూడా అంతే, చిన్న టక్ ఇచ్చేసుకుని ఇదంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ వర్క్ అది ఓవర్లాక్ చేసుకొచ్చేసాను. ఇలా జాయింట్ మీద ఒక స్టిచ్ వేస్తే బాగుంటుంది అనమాట, ఊడిపోకుండా. ఇది కూడా జాయిన్ చేసామంటే అయిపోతుంది మొత్తం ఫైనల్గా. నేను ఎప్పుడు కూడా మధ్య నుంచి స్టిచ్ చేస్తాను. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్ చెప్పాను, చాలామంది అడుగుతున్నారు దీని గురించి. సో వ్లాగ్స్ రూపంలో చెప్తే బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో కూడా వస్తుంది కదా మనకి. ఇలాంటివి స్టిచ్చింగ్ ఛానల్ చూడరండి, 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా, అందుకని చెప్పేసి దీంట్లో పెడుతున్నాను. అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా చూస్తారని. ఆ చంక దగ్గర కూడా మొత్తం కూడా ఓవర్లాక్ చేసేసుకోవాలి, అప్పుడు మనకి గుచ్చుకోదు. బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత మళ్ళీ నేను పైపింగ్ కూడా చేశాను. ఆల్రెడీ నేను చూపించాను పైపింగ్. ఇక్కడ రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతే, దీన్ని ఓవర్లాక్ చేసేసాను. ఇప్పుడు జాయిన్ చేసుకుంటామే. నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తే ఫస్ట్ వచ్చేసి జాయిన్ చేసుకున్న తర్వాత కింద నేను పట్టి అతుకుతానండి. ఎందుకంటే హెచ్చు తగులు రాకుండా మంచి టిప్ అనమాట. ఒకటే స్టిచ్ వేసుకోవాలి, ఎక్కువ 3 స్టిచ్లు వేసుకోకూడదు. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిందంటే కొంచెం క్రాస్గా కట్ చేసేసుకుని మన కింద పట్టి అతికేసుకున్నాం అనుకోండి, అంతే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట. నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొద్దిగా కింద ఓపెన్ చేసేసుకుని అప్పుడు హెచ్చు తగులు ఏమైనా ఉంటే కింద ఓపెన్ చేసుకుని పట్టి అతికేసుకున్నామంటే సరిపోతుంది. రెండో సైడ్ కూడా అంతే, ఒక్కొక్క స్టిచ్ వేస్తాను. పట్టి అతికిన తర్వాత మిగతా 2 స్టిచెస్ వేసేసుకుని సైడ్ కూడా ఓవర్లాక్ చేస్తాను. ఒక్కసారిగా లుక్ అనేది మారిపోతుందండి ఓవర్లాక్ చేయగానే, నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అయిపోయింది చూసారా. ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా, ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలాగా. అంతే, ఇదంతా కూడా పట్టి అతికేసుకుంటే మనకి ఫైనల్గా రెడీ అయిపోతుంది బ్లౌజ్ అనేది. కొంచెం ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుని పట్టి అతకడానికి వీలుగా ఉంటుంది.
ఈ పట్టీ కూడా అతికేసుకోవాలి. కూర ఉన్న క్లాత్ని తీసుకుంటానండి. మన స్టిచ్చింగ్ ఛానల్ ప్రతి ఒక్కరు చెప్తానమాట. కూర ఉన్న తీసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టు పనే ఉండదు. ఎలాగో మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూర ఉన్నది బ్లౌజ్లో ఉండకూడదు. అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఈ కూర ఉన్నదాన్ని 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకుంటాను ముందుగానే. ఇంకా ఇది మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత సైడ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. దానికి సపరేట్గా అనమాట పట్టీలు అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. చిన్న బ్లౌజులు వచ్చినాయి అనుకోండి, చిన్న సైజ్ బ్లౌజులు, ఇలాంటి బ్లౌజులు వస్తే ఎన్నైనా కుట్టేయచ్చండి, విసుగు అనేది రాదు. పెద్ద బ్లౌజులు వస్తే అన్ని అతుకులు వస్తాయి కదా, అందువల్ల మనకి ఇబ్బంది అనమాట. నాకు కూర ఉన్న క్లాత్ అంతా అయిపోయినట్టుంది. సో ఇంకా ఇలాగే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఆ బాధ ఉండదు. దానికోసమే నేను కూర ఉన్నదాన్ని తీసుకుంటాను ఎక్కువ. నేను మన వాళ్ళకు కూడా అదే చెప్తాను, టైం సేవ్ అవుతుందని. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి మనకి టైం సేవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవంతా కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. లోపల ఉన్న లైనింగ్ పీస్ అనేది బయటికి రాదు. ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి. అన్నిటికి కూడా అన్ని పీసులకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సైడ్ జాయిన్ చేసేసుకుంటామే. అంటే పైనుంచి కింద వరకు ఆల్రెడీ సగం వరకు వచ్చేసాం కదా, జస్ట్ ఎంతైతే ఓపెన్ చేసామో అంత జాయిన్ చేసుకుని సైడ్కి ఇంకో 2 స్టిచెస్ వేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలని నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలాగా చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. అవి బాగుంటాయండి ఇవి టిప్స్. చూడడానికి చిన్న టిప్స్ అయినా ఇందులో ఏముందిలే అనుకుంటాం, కానీ కొత్త వారికి అయినా సరే మనకైనా సరే బాగుంటాయి టిప్స్. తర్వాత ఇంకొక స్టిచ్. ఇలా స్ట్రెయిట్గా. ఇప్పుడు కొద్ది క్లాత్ అనేది ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుని కట్ చేసుకుంటామే. ఇవన్నీ కూడా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఫైనల్గా అయితే సైడ్కి ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి, ఇంకో సైడ్ కూడా. సో ఇదంతా అయిపోయిన తర్వాత సైడ్కి ఓవర్లాక్ చేసేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.